ఆరాధన క్రమంలో మనం ముందుకు సాగుదాం. కొంచెం సమయం పాటించడానికి మనం ప్రయత్నం అయితే చేద్దాం. సకాలంలో ప్రారంభించుకొని సకాలంలో ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లైవ్ టీం రెడీ అండి? రెడీయా? రైట్. ఓకే. యోహాను సువార్త 10వ అధ్యాయములో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానము చేసి ఇత్తడి గంగాళం దగ్గరికి వెళదాం. ఆరాధన క్రమంలో ఇత్తడి గంగాళం దగ్గరికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సముఖ జీవ కవిలిలో, దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలిలో, దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఆకాశమండలములో తిరిగేడు అంధకార శక్తులను గెలిచిన, ఆకాశమండలములో తిరిగేడు అంధకార శక్తులను గెలిచిన విజయ వీరుల కవిలిలో, విజయ వీరుల కవిలిలో హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మీరు నేను మనందరం కలిసి ఏకస్వరముతో ముక్తకంఠంతో చదువుకుందాం. అందరం కలిసి ధ్యానపూర్వకంగా చదువుకుందాం. లెట్ us స్టార్ట్. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. దేవుడి వాక్యమును మన వినికిడిలో మన ధ్యానములో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. తథాస్తు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 6 వచనాలలో మన ప్రభువైన యేసు ఒక విశేషమైన మార్మికమైన
సంగతి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ద్వారము అనే మాట కనబడుతుంది. ద్వారము ఏది? ద్వారము ఏది అంటే డైరెక్ట్గా మనందరం తడుముకోకుండా చెప్తాము, ద్వారము ఏసే ద్వారమని మనందరం చెప్తాం. అది వాస్తవమే, కానీ ఇక్కడ ద్వారాలు రెండు ఉన్నాయి. 10వ అధ్యాయము 8వ వచనం చూస్తే, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. గొర్రెలు పోయే ద్వారం నేనే. అయితే ఈ ద్వారమయ్యున్న ఈయన ప్రవేశించిన ద్వారం ఇంకోటి ఉంది. 2వ వచనం, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఈయన ఇంకో ద్వారంలో గుండా ప్రవేశిస్తున్నాడు. మొట్టమొదట మానవ జాతికి రక్షకుడు ఎవరు కాగలరు అనే సంగతి మొట్టమొదట యేసు ప్రభువు వారు ఆయన స్పష్టీకరిస్తున్నాడు. మానవ జాతికి రక్షకుడు ఎవరు కాగలరు? ద్వారములో గుండా ఈ లోకంలోకి రాకుండా వేరొక మార్గమున వద్దామని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాడు దొంగ, దోచుకొని వాడై ఉన్నాడని చెప్పారు. 10:1 చూడండి దయచేసి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. గొర్రెల దొడ్డిలోనికి ద్వారం గుండా రావటం లేదట వాడు, వేరొక మార్గం. ద్వారము మార్గం రెండు వేరే మాటలు వాడాడు. ద్వారము గుండా గొర్రెల దొడ్డులోకి రాకుండా వేరే మార్గమున ప్రవేశించాలని చూస్తున్నాడు. అలాంటి వాడు దొంగ, దోచుకొనివాడు. అలాంటి వాడు ఎందుకు వస్తాడు దొడ్డిలోకి అంటే 10వ వచనంలో చెబుతున్నాడు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. వాడు ఏం చేస్తాడు? దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేస్తాడు, తర్వాత హత్య చేస్తాడు, తర్వాత నాశనం కలిగిస్తాడు. దొంగతనం చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి? తనది కాని వస్తువును సొంతం చేసుకోవడం, తనది కాని దాన్ని తీసుకోవడం, తనది కాని దానిని స్వాధీనం చేసుకోవడం, అది దొంగతనం. అది మనది కాదు, వేరే వాళ్ళది. దాన్ని తీసుకొని నా జేబులో పెట్టుకుంటా, దాన్ని ఏమంటారు? దొంగతనము. గొర్రెల దొడ్డిలోనికి అండి, గొర్రెలు అని అంటే ఇక్కడ మొదటి 6 వచనాల్లో గొర్రెలు అంటే విశ్వాసులే కాదు, అసలు మానవ జాతినంతటిని కూడా గొర్రెలు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చూడండి దయచేసి. యెషయా 53:6, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనమందరము గొర్రెల వలె. ఏమండి, మనమందరం అంటే ఎవరు? రక్షణ పొందిన వాళ్ళు మాత్రమేనా? కాదు, మానవ జాతి మొత్తము గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయారు. మళ్ళా గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయారని చెబుతూ ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనుషులు తమ కోసం తామే రకరకాల మతాలు, ధర్మాలు ఏర్పాటు చేసుకొని ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు నడుస్తూ
దేవుని మార్గానికి చాలా దూరమైపోయినారు. మనుషులందరూ గొర్రెలు. కనుక ఇక్కడ మొదటి 6 వచనాల్లో గొర్రెల దొడ్డి అంటే దేవుని సంఘము కాదు. ఏమండి, మొదటి 6 వచనాల్లో, యోహాను సువార్త 10 మొదటి 6 వచనాల్లో గొర్రెల దొడ్డి అంటే ఏంటది చెప్పండి? సంఘము కాదు. తర్వాత భాగంలో ఉన్నటువంటి గొర్రెలు ఆ దొడ్డి, అది వేరు ఇది వేరు. మొదట ఉన్న గొర్రెల దొడ్డి ఏమో యెషయా 53:6 ప్రకారము మానవ కుటుంబము, మానవ లోకము, భూలోకము, మానవ ప్రపంచం, ఇక్కడందరూ గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయారు. గొర్రెలలాగా తప్పిపోవడం అంటే అర్థం ఏంటి? గొర్రె దాటు అనే ఒక సామెత ఉంది ఈ లోకంలో. గొర్రెలకు ఒక లక్షణం ఉంటుందన్నమాట. ఏంటంటే, నేను ఎటు వెళుతున్నాను, ఇది క్షేమమా, సరైన దారేనా కాదా, ఇది నాకు ప్రమాదమా, క్షేమమా అని ఆలోచించవు. గొర్రెలు ఎప్పుడు తన ముందు నడుస్తున్న దాన్ని చూస్తాయి. ఆ ముందు నడుస్తున్న గొర్రె నడుస్తున్నంత వరకు ఇది గుడ్డిగా, అనాలోచనగా, వివేచన లేకుండా గుడ్డిగా దాన్ని వెంబడిస్తూనే ఉంటుంది. ముందు నడిచే గొర్రె వెళుతూ 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 ఆ ముందు ఒక గొయ్యి ఉంటే పెద్ద అగాధంలో పడిపోయింది అనుకోండి, వెనకది ఆగదు, ఇది కూడా పోయి ఆ గొయ్యిలో పడుతుంది. దాన్ని గొర్రె దాటు అంటారు. ఆ మూడోది మళ్ళీ వెళుతుంది. నాలుగోది, అరే నా జాతి గొర్రెలు, నా జాతి ప్రాణులు పెద్ద అగాధంలో పడిపోతున్నాయి కదా, నేను ఎందుకు ఈ మార్గం నడవాలి అనే ఆలోచన వాటికి ఉండదు. ముందు నడిచే దాన్ని బ్లైండ్గా వెంబడించటం, దాన్ని ఏమంటారంటే గొర్రె దాటు అంటారు. మానవ జాతి మొత్తం గొర్రె దాటు పద్ధతి. ఇప్పుడు మనుషులు వాళ్ళు అవలంబించే మత విశ్వాసాలు ఎట్లా ఉన్నాయంటే, నాకు ముందు కొంతమంది తాతలు ముత్తాతలు తరతరాలుగా నమ్మాం కనుక నేను అదే నమ్మకాన్ని పట్టుకు వెళ్ళాడుతాను, నా సొంత బుర్ర ఉపయోగించను. ఇది గొర్రెదాటు. చంద్రయాన్ పోయి చంద్రమండలం మీద ల్యాండ్ అయిన తర్వాత కూడా చంద్రయాన్ మీద మా దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో మేము తయారు చేసిన అంతరిక్ష నౌక చంద్రమండలం మీద ల్యాండ్ అయింది అని వీళ్ళు సంతోషపడుతూ మురిసిపోతూ గొప్పలు చెప్పుకుంటూ కూడా ఇప్పుడు కూడా చంద్రుడు దేవుడని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా సూర్యుడు ఒక దేవుడని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. అదేంటండి, సూర్యుడు దేవుడు ఎట్లాగవుతాడు? అదొక అగ్నిగోళం కదా, నక్షత్రము కదా, అలాంటి కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కదా. మనకు అతి దగ్గరి నక్షత్రం సూర్యుడు. సూర్యుడు అనే నక్షత్రాన్ని ఆశ్రయించి దాని చుట్టూ పరిభ్రమణం చేస్తూ బ్రతికిపోతుంది భూగోళం. అది నక్షత్రము, దేవుడు ఎలాగవుతుంది అని అంటే మళ్ళీ దాన్ని లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు అది మాట్లాడతారు. సూర్యుని అగ్నిగోళముగా, ఒక గ్రహముగా కూడా పరిగణించి మాట్లాడతారు. అది గ్రహం కాదు, వాస్తవానికి నక్షత్రం. కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తరువాత, అంతరిక్షయానాలు చేస్తున్న తరువాత, కోట్లాది నక్షత్రాల్లో సూర్యుడు ఒకడని సైన్స్లో చదువుకుంటారు, పరీక్షల్లో రాసి పాస్ అవుతుంటారు, కానీ దానికి మళ్ళీ నమస్కారం చేస్తారు. అంటే తరతరాలుగా వచ్చిన ఒక ఆచారం అండి, పెద్దలు నేర్పినటువంటి పద్ధతి. అందులో సైన్స్ ఉందట. మళ్ళీ పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేస్తే అందులో దాని కిరణాల వలన మనకు ఆరోగ్యం కలుగుతుందని ఏదో చెప్తారు. మళ్ళీ వేరే దేశాలు ఆరోగ్యం కలగట్లేదా? వాళ్ళేమో సూర్యుడికి మొక్కరు. చైనాలో ఉన్నంతమంది శతాధిక ఆయుష్మంతులు ఇంకెక్కడ ఏ దేశంలోనూ లేరు. చైనా జనాభాలో 180 మంది 100 ఏళ్ళు దాటిన వాళ్ళే. 180 మంది 100 ఏళ్ళు దాటిన వాళ్ళే. మరి వాళ్ళు నమస్కారాలు చేయరు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. శాకాహారం కాదు, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని తింటారు వాళ్ళు.
మనిషిని తప్ప. మరి అది కూడా తింటారో మనకు తెలియదు కానీ మనిషిని తప్ప కోతులు, కొండముచ్చులు, పాములు, కప్పలు, బొద్దింకలు, బల్లులు, తొండలు అసలు తిననిదే లేదు. అన్ని వాళ్ళు తినని ప్రాణులు లేవు, అన్ని తింటారు. మరి సూర్యునికి మొక్కనేం లేదు. ఆ దేశంలో అత్యధిక శాతం 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. కనుక సూర్యునికి మొక్కితే అందులో సైన్స్ ఉంది, అందులో మనకు ఆరోగ్యం ఉంది అని అందుకొరకు మొక్కాలి మన ప్రాచీనులు చెప్పారు. వాళ్ళకే గొప్ప సైన్స్ తెలుసు, ఇలాంటి మాటలు చెప్తారు. కానీ సూర్యునికి 7 రథాలు, 7 గుర్రాలు పూంచిన ఆ రథం. అతనికి ఒక చక్రమే ఉంటుంది. ఆ రథానికి 2 చక్రాలు 4 చక్రాలు ఉండవు, ఒక చక్రం ఉన్న రథము 7 గుర్రాలు లాగుతాయి అని. అంటే గుర్రాలు ఎక్కడున్నాయి? మరి ఇన్నిసార్లు అంతరిక్షంలోకి వెళ్ళాం, గుర్రాలు గాడిదలు ఏం కనపడలేదు అని అంటే అది సైన్స్ అండి. సూర్యుల్లో నుంచి వెలుగు వస్తుంది, ఆ వెలుగులో 7 కిరణాలు, సప్తవర్ణాలు ఉంటాయి. అది సైన్సు, ప్రాచీనులకు తెలుసు అని చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు సూర్యునిలో నుండి వెలువడే 7 రంగులు అని చెబుతున్నావా, అతని రథాన్ని లాగుతున్న గుర్రాల గురించి మాట్లాడుతున్నావా? స్పష్టత ఉండదు. రథాన్ని లాగడానికి, సూర్యుడు అటు ఇటు ప్రయాణించడానికి ఈ అతనిలో నుంచి వస్తున్న 7 రంగులు, వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, 7 రంగులు సూర్యుడిని తిప్పుతున్నాయా? మరి అట్లా కాదు కదా. అయితే ఏదో ఒకటి సమర్థించుకునే మాటలు చెబుతారు. ఇంత చేసి అంతరిక్షయానాలు చేసి మళ్ళీ సూర్య భగవానుడు, అంతరిక్షయానాలు చేసి మళ్ళీ చంద్రుడు దేవుడు, అంతరిక్షయానాలు చేసి మళ్ళీ జ్యోతిష్కము, అందులో నవగ్రహాలు, అందులో రాహువు కేతు అంటే అవి లేనే లేవు. లేని వాటిని ఎక్కడున్నాయి బాబు రాహుకేతువులు అంటే? అవి ఛాయాగ్రహాలు అంటారు. ఛాయ ఉండడానికి అసలు వస్తువు ఉంటే కదా ఛాయ ఉంటుంది. మరి రాహువు కేతువు ఛాయ అయితే దాని అసలు వస్తువు ఏది అంటే అట్లా పెద్దల్ని ప్రశ్నించకూడదు అంటాడు. సరే, ఏది ఏమైనా ఎంతమంది రాజకీయ నాయకులు మరి ఈ జ్యోతిష్కులనే ఆశ్రయిస్తున్నారు. ఈ జ్యోతిష్కులు రాజకీయ జోస్యాలు చెప్పి 100% ఫలానా వాడు ముఖ్యమంత్రి అవుతాడు నెక్స్ట్ టైం, లేకపోతే నేను జ్యోతిష్కం చెప్పడమే విరమించుకుంటా అన్న తర్వాత గ్యారంటీగా ఈయన గెలుస్తాడని చెప్పిన ఆయన శుభ్రంగా ఓడిపోయాడు. అయినా సరే ఆయనకి శిష్యులు ఆయనకు ఉంటారు. దీన్ని ఏమంటారంటే గొర్రెదాటు. దే డోంట్ యూజ్ దైర్ లాజిక్, రీజనింగ్. మనమందరము అంతే, గొర్రెదాటు. మానవ జాతి మొత్తము గొర్రెల వల్లే. ముందెవడో ఒకటి చేశాడు, మనమందరం అదే చెయ్యాలి. ఎవడో చెప్పాడు, మనం అందరం అదే చెయ్యాలి. ఇలాగా నడుస్తూ ఉన్నది వ్యవహారం. సొంత ఆలోచన లేకుండా ఎవరో చెప్పినందుకు మోక్ష మార్గం ఇదే అని తమకిష్టమైన మార్గాలు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు వీళ్ళందరూ గొర్రెలు. వీళ్ళని రక్షించడానికి ఎవరైనా రావాలంటే అతను ఎలా రావాలట? ద్వారము గుండా రావాలి. మానవ జాతిని రక్షిస్తానని వేరొకడు వచ్చాడట. కొంతమంది మళ్ళీ బహువచనం కూడా చెప్పాడు. చూపిస్తాను నేను. వాడు అని ఏకవచనం వాడా. 10:1 వేరొక మార్గమున ఎక్కువాడు. ఎక్కడమేంటి ఏమండి? వేరొక మార్గమున ప్రవేశించువాడు అంటం లేదు. వేరొక మార్గమున అంటే కాంపౌండ్ వాళ్ళు ఎక్కి దూకుతాడు అనమాట. గొర్రెల దొడ్డికి గొర్రెల యొక్క సొంతదారు ఏం చేశాడు? యజమానుడు కాంపౌండ్ వాళ్ళు వేశాడు.
కాంపౌండ్ వాలేసి దానికో ద్వారం పెట్టాడు. రక్షకుడైనోడు ఈ ద్వారం గుండా రావాలి అంటే నేను కూడా రక్షిస్తాను, కానీ ఆ ద్వారములో నేను రాలేను. మరి ఎట్లా వస్తావు? నువ్వు రక్షిస్తావు, ఎలా రక్షిస్తావు? ఆ ద్వారంలో కూడా నీకు చేత కాకపోతే నువ్వు ఎలా రక్షిస్తావు అంటే దానిదే ఉంది, గోడ దూకటమే అని చెప్పేసి వేరొక్కడు వచ్చాడు. వాడు దొంగ. వాడు ఎందుకు వచ్చాడంటే తనది కాని వాటిని సొంతం చేసుకోవడానికి, దొంగతనము చేయడానికి, తర్వాత హత్య చేయడానికి, తర్వాత నాశనం చేయడానికి. ఈ 3 కారణాల కొరకు కాంపౌండ్ వాళ్ళు దూకి వాడు వచ్చేసాడు. అలా వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. యేసయ్య ఇవన్నీ చెబితే శిష్యులు విన్నారు, కానీ ఏమీ అర్థము కాలేదు. ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోలేదట. అందుకొరకు యేసు ప్రభువారు మళ్ళీ వారితో మాట్లాడి వివరణ ఇస్తూ ఉన్నాడు. 7వ వచనం చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారు దొంగలు మళ్ళీ బహువచనం వాడాడా? చాలామంది వచ్చారు. మానవ జాతిని రక్షిస్తాను, మానవ జాతికి నేనే దారి చూపిస్తాను, మోక్ష మార్గం నేనే చూపిస్తానని నాకు ముందు చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దొంగలు, దోచుకునే వారే ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారట. నేను అలాంటి వాడిని కాదు, నేను దొంగతనం చేసేవాడిని కాదు. నా సొంత ఆస్తి కొరకే నేను వచ్చా. వేరొకడు సృష్టించిన దానిని నేను ఆక్రమించుకోవడానికి రాలే, దొంగను కాదు, నా సొంత ఆస్తి కొరకే నేను వచ్చా. హత్యను నాశనము చేయడానికి కాదు. 10వ వచనంలో గొర్రెలకు జీవము కలుగుటకును ఆ జీవము సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. వేరే వాళ్ళేమో ఉన్న జీవాన్ని దోచుకొని హత్య నాశనం చేయడానికి వచ్చారట. నేనైతే గొర్రెలకు జీవం సమృద్ధిగా కలగడానికి వచ్చాను. ప్రియులారా, ఇక్కడ ద్వారము అనేవి 2 ఉన్నాయి. రక్షిస్తానని చెప్పిన వాడు రావలసిన ద్వారం, అది మొట్టమొదటి విషయం. రక్షకుడు అయిన వాడు ఈ మానవ జాతి అనే గొర్రెల దొడ్డిలోనికి ప్రవేశించాల్సిన ద్వారం ఒకటి ఉంది. ఆ ద్వారములో గుండా మానవ జాతి అనే దొడ్డిలోనికి వచ్చి, అలా వచ్చిన వాడు తానే పరలోకానికి ద్వారం అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మనుషులు పరలోకానికి వెళ్ళాల్సిన ద్వారం ఒకటి ఉంది. మనుషులు పరలోకానికి వెళ్ళాలంటే ఏ ద్వారం గుండా వెళ్ళాలో ఆ ద్వారముగా నేనుండాలి అని ఎవడైనా అనుకుంటే వాడికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. మీకు అర్థమైందా? అర్థం చేసుకోండి. మానవులందరూ పరలోకానికి నా ద్వారా రావాలి, మనుషులందరూ మోక్షపురము చేరడానికి, మోక్షరాజ్యము చేరడానికి నేనే ద్వారాన్ని కావాలి అనుకున్న వాడికి ఒక అర్హత ఉండాలి. ఏంట అర్హత అంటే దేవుడు నియమించిన ద్వారములో గుండా ఈ మానవ గొర్రెల దొడ్డిలోనికి రావాలి. ఎంటర్ ఇన్ టు దిస్ వరల్డ్ త్రూ ద ప్రాపర్ డోర్. ఆ ద్వారం ఏంటి మరి? సరైన ద్వారం గుండా మానవ జాతిలోకి వచ్చిన వాడైతే వాడు పరలోక ద్వారము కాగలడు. అది విషయం, అది మ్యాటర్. అక్కడ సరైన ద్వారం అంటే ఏంటి? లోకరక్షకుడు మానవ గొర్రెల మధ్యలోనికి, లోకరక్షకుడు మానవ గొర్రెల దొడ్డిలోనికి ఏ ద్వారం గుండా వస్తే రక్షకుడు కాగలడు అంటే ఆదికాండము 3:15లో చెప్పిన ద్వారం అది. మానవ జాతి పతనమైనప్పుడే, ఆ మొదటి దినాన అప్పుడే దేవుడు చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి, చదవండి. సర్పముతో మాట్లాడుతూ దేవుడు
ఈ రక్షణ ప్రణాళికను ఆయన ప్రకటించాడు. చదవండి 3:15 ఆదికాండం. ఓ సర్పమా, నీకును స్త్రీకిని నీ సంతానమునకును, ఆమె అనగా స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అనే దగ్గర ఫుట్ నోట్ ఉందా? ఆయన ఓ సర్పమా నిన్ను తల మీద కొట్టును. సర్పం అంటే మానవ జాతిని పాపంలో పడద్రోసినవాడు, మానవ జాతిని దేవునికి దూరం చేసినవాడు, మానవ జాతిని అవిధేయతలోకి నడిపించి దేవుని నుండి కలిగే జీవము నుండి వేరు చేసి నాశనం చేసినటువంటి దుర్మార్గుడు ఆది మహాఘట సర్పం. ఓ సర్పమా, నీ తల మీద కొట్టేవాడు ఒకడు వస్తాడు. పామును తల మీద కొడితే చచ్చిపోతుంది. పామును చంపాలంటే ఎక్కడ కొట్టాలి? దాన్ని నడుము మీద, తోక మీద కొట్టదు, అప్పుడు నువ్వు చేస్తావు. దాన్ని ఇంకెక్కడైనా కొట్టావంటే నీ వెంట పడుతుంది. తల మీద కొడితే కిక్కురమనకుండా చచ్చూరుకుంటుంది. ఓ ఆది మహా ఘట సర్పమా, నీ తల మీద కొట్టేవాడు ఒకడు వస్తాడు, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరాయన అంటే ఆమె సంతానము, స్త్రీ సంతానము. స్త్రీ సంతానముగా రక్షకుడు పుట్టి ఆది మహాఘట సర్పము యొక్క తల మీద కొడతాడు అని ఆదికాండం 3:15 దేవుడు ప్రవచించాడు. అప్పటికి ఇంకా ప్రవక్తలు రాలే కనుక దేవుడే ప్రవక్తగా భవిష్యద్వాక్కు ప్రకటించాడు. లోకరక్షకుడు స్త్రీ సంతానమై, అంటే పురుష ప్రమేయం లేకుండానే స్త్రీ సంతానమవుతాడు. ఒక మగవాడి జోక్యము లేకుండా ఒక పవిత్రమైన కన్య గర్భములో రక్షకుడు పుడతాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ద్వారం. రక్షకుడు పుడతాడు. ఆయన కన్య గర్భము ద్వారా స్త్రీ సంతానంగా పుట్టి ఈ ఆది మహాఘట సర్పం తలకాయ మీద కొడితే మరి సర్పం ఏం చేస్తుంది? అది ఏమో చేయదా? మరి నీవు ఆయనను మడమ మీద కొట్టుదు. పాము నేల మీద ఇలా పాకుతుంది కనుక మనిషిని కాటు వేయాలంటే దానికి కన్వీనియంట్ ప్లేస్ ఏది? ఎగిరి గాల్లోకి ఎగిరి తల మీద కాటు వేయదు, దానికి దొరికేది సులభంగా మడమ. ఓ సర్పమా, నీవు ఆ లోక రక్షకుణ్ణి మడమ మీద కొడతా, అంటే కాటు వేస్తుంది, అంటే లోకరక్షకునికి మరణం సంభవిస్తుంది. ఎందుకంటే వీడు మరణాన్ని తెచ్చిపెట్టినోడు కదా. ఈ సాతాన్ అనేవాడు, ఆది మహాఘట సర్పం అనేవాడు ఈ లోకంలోకి మరణాన్ని తెచ్చిపెట్టాడు. మరణాన్ని తెచ్చిపెట్టిన వాడు ఈ లోకరక్షకునికి కూడా మరణాన్ని తెస్తాడు. ఆ మరణాన్ని పొందుతూనే, ఆ మరణించిన సమయంలోనే ఆ సర్పం యొక్క తలకాయను చితగొట్టేస్తాడు లోకరక్షకుడు. తాను మరణిస్తూ సాతాను నాశనం చేస్తాడు. ఈ సారము ఆదికాండం 3:15 చెప్పిన ఈ ప్రవచన సారము నెరవేర్పు హెబ్రీ పత్రిక 2:14 చెప్పబడింది. చదవండి దయచేసి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా ఎవరి మరణము ద్వారా? యేసు తన మరణము ద్వారా ఈ మరణాన్ని తెచ్చిపెట్టిన వాడిని నశింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణము యొక్క బలము గలవాడు అంటే మనుషులను పాపములో పడవేసి, పాపము యొక్క జీతము మరణము గనుక మనుషులందరికీ మరణాన్ని ప్రాప్తింపజేసిన దుర్మార్గుడు ఉన్నాడే మరణము యొక్క బలము గలవాడు. మరణాన్ని తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు వాడు.
వాణ్ణి నశింపజేయాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మరణాన్ని తెచ్చిపెట్టిన వాణ్ణి మరణము ద్వారానే నశింపజేయాలి. ఒక పరిశుద్ధుని మరణము ద్వారా వాణ్ణి నశింపజేయాలి. స్త్రీ సంతానమైన వాని మరణము ద్వారా వాణ్ణి నశింపజేయాలి. ఇంత పెద్ద ప్రణాళిక దేవుడు రచించి ఆదికాండం 3:15లోనే రాసి పెట్టాడు. యేసు ప్రభువు వారు ఆ ప్రవచన ప్రకారమే ఏం చేశాడు? ఆయన స్త్రీ యందు పుట్టి, దేవునికి స్తోత్రం కలుగును గాక కదా, ఆయన స్త్రీ యందు పుట్టి. గలతీ పత్రిక 4:4 చూడండి. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు కుమారుని దేవుడు పంపాడు. ఆయన ఇట్లా ద్వారంలో గుండా వచ్చాడు. గది లోకమునకు పంపెను. దేవుడు తన కుమారుని లోకమునకు పంపాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలోకి పంపిస్తే ఆయన గోడలు దూకి రాలేదు, సరైన తలుపులో గుండా వచ్చాడు. ఆ తలుపు కన్య గర్భము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన ద్వారం ఆదికాండం 3:15లో పురుషుని ఎరుగనే ఒక కన్య గర్భం. అది దేవుడు ఏర్పాటు చేసిన ద్వారం. లోకరక్షకుడైన వాడు ఆ ద్వారము గుండానే రావాలి. గోడలు దూకి రావడానికి వీల్లేదు. గోడలు దూకి చాలామంది వచ్చారు, కానీ వాళ్ళందరూ గొర్రెలకు నాశనము, మరణము, వాళ్ళు నష్టం కలిగిస్తారు తప్ప రక్షణ ఇవ్వలేరు. రక్షణ ఇచ్చేవాడైతే ఈ ద్వారం గుండా రావాలి. ఏ ద్వారం? స్త్రీ గర్భము. పురుష ప్రమేయం ఎరుగని స్త్రీ గర్భం, కన్య గర్భం అనే ద్వారం గుండా వచ్చిన ఏకైక అవతారం నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన ద్వారములో గుండానే వచ్చిన వాడు దావీదు కుమారుడు, మరియ కుమారుడు, దేవుని కుమారుడు, జగద్రక్షకుడు, ఆది సంభూతుడు. ఆయన సరిగ్గా దేవుడు ఏర్పరిచిన ద్వారమైనటువంటి కన్య గర్భము గుండా వచ్చాడు. కాబట్టి ఆయన మళ్ళీ మనము పరలోకానికి వెళ్ళడానికి ద్వారము కాగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక యోహాను 10వ అధ్యాయంలో ద్వారాలు 2 ఉన్నాయి. అవునా? ద్వారాలు 2 ఉన్నాయి. మొదటి ద్వారం ఏంటి? రక్షకుడు మానవ గొర్రెల దొడ్డిలోనికి రక్షకుడు రావడానికి ద్వారం. అది కన్య గర్భం. ఏ రక్షకుడైతే, ఏ వ్యక్తి, ఏ అవతార పురుషుడైతే సరైన ద్వారము గుండా లోకంలోకి వస్తాడో అతడు విశ్వసించిన వారు పరలోకానికి వెళ్ళడానికి ద్వారం అవుతాడు. తర్వాత గొర్రెలు పోవు ద్వారమును నేనే. కాపరి ప్రవేశించే ద్వారం కన్యగర్భం. కాపరి ప్రవేశించే ద్వారం కన్యగర్భం. కన్యగర్భం ద్వారా వచ్చిన కాపరి తానే ఒక ద్వారం అవుతాడు. ఆయనలో గుండా ఈ గొర్రెలందరూ కూడా పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు గొర్రెలు మందలు మళ్ళీ 2 ఉన్నాయి. ఆదాము పిల్లలందరూ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. అందులో ఇప్పుడు పరలోకానికి వెళ్ళే గొర్రెలు ఉన్నాయి. ఇవి అసలైన గొర్రెలు. గొర్రె పవిత్రమైన జంతువు, నిష్కల్మషమైన జంతువు. మీరు చూడండి, ఈ ప్రకృతిలో ఏ ప్రాణికైనా ఎదుటి ప్రాణికి హాని చేయడానికి ఒక చిన్న అవయవం ఏదైనా ఉంటుంది. దోమకు కుట్టడానికి ఒక కొండి ఒకది ఉంటుందా? దోమకు. చీమకు కూడా ఉంటుంది. చీమలు కుడతాయి ఏమండి. తేలుకొండి ఉంటుంది. పాముకు కూరలు ఉంటాయి. పొట్టేళ్ళు ఉన్నాయి అనుకోండి, మేక పొట్టేళ్ళు కానీ గొర్రె పొట్టు, వాటికి కొమ్ములు ఉంటాయి. ఎద్దులకి కొమ్ములు ఉంటాయి. ఇక సింహము తోడేలు అయితే చెప్పనక్కరే లేదు, క్రూర జంతువులే. ప్రతి ప్రాణికి. కానీ ఆఖరికి నువ్వు పావురం అయినా తీసుకో,
దానికి ఇష్టం లేకుండా నువ్వు పట్టుకుంటే ముక్కుతో ఇలా పొడి చేసి పారిపోతుంది. పక్షులైతే ముక్కుతో పొడుస్తాయి. దోమలు, నల్లులు, అన్నిటికీ ఏదైనా ఒక హాని చేసేది ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తిని గాయపరచడానికి ఏ ఆయుధము అవయవము లేదు గొర్రె పిల్ల. హాని చేద్దామనే గుణము దానికి లేదు, హాని చేసే శక్తి కూడా లేదు. అలాంటి సాత్వికమైనది గొర్రె పిల్ల. సరైన కన్య గర్భము ద్వారా, సరైన ద్వారము గుండా మానవ గొర్రెల మందలోనికి ప్రవేశించిన జగద్రక్షకుడిని గుర్తుబట్టి ఈయనే నా రక్షకుడని అంగీకరించిన వాళ్ళందరూ కూడా గొర్రెల వలె సాత్వికులై ఉంటారు. ఎవరికి కూడా హాని చెయ్యరు, ఎవరికి కూడా హాని చెయ్యరు, చేద్దాం అనుకోరు. అనుకున్నా సరే వాళ్ళకి ఆ శక్తి ఉండదు. క్రైస్తవులు కలహాలకు దిగరు, గొడవలకు దిగరు. దిగినవాడు క్రైస్తవుడు కాదు. కావాలని పోయి మనమే కయ్యానికి కాలు దువ్వి గొడవలు తెచ్చుకోము. వాడెవడైనా మన మీద గొడవకు వస్తే స్వీయ రక్షణ కొరకు మనం ఏదైనా చేయవచ్చు, అది వేరే విషయం. దేవుడు బలపరిచినటువంటి మరి బలవంతులు ఉండొచ్చు, వచ్చినోండి ప్రేమగా కావలించుకుంటే వాడి పక్కటెముకలు ఇరుగొచ్చు, అది వేరే విషయం. అది కూడా ప్రేమే కానీ క్రూరత్వము కాదు. మనల్ని కొట్టడానికో దేనికో వస్తే వాడిని గట్టిగా కావలించుకోవాలి. బ్రదర్ ఐ లవ్ యూ, బ్రదర్ ఐ లవ్ యూ అని భయంకరంగా గట్టిగా కావలించుకుంటే పట్టపట్టమని పక్కటెముకలు ఇరగాలి. అట్లా ప్రేమిస్తాం, అది వేరే విషయం. కానీ మనమే ఇంకొకరికి కీడు చెయ్యాలి, వాడిని ఏదో చంపాలి, కొట్టాలి అనేది మనకు ఉండదు, ఆ దృష్టి మనకు ఉండదు. అందుచేత మనలను దేవుడు గొర్రె పిల్లలు అని పిలిచాడు. గొర్రె బలికి పనికొచ్చే జంతువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి యజ్ఞము చేయడానికి గొర్రె పిల్ల పనికొస్తుంది. గొర్రె అయినా మేక అయినా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అవి హాని చెయ్యవు, హాని చేద్దాం అనుకోవు. ప్రభునందు ప్రియులారా, అలాంటి గొర్రెలు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఈనాటి మరి సహాయకరమైన హితోపదేశం ఇది. ఆ గొర్రెలు ఎప్పుడైతే నిజమైన కాపరి, దేవుడు ఏర్పరిచిన ద్వారము గుండా ప్రవేశించిన రక్షకుడు నజరేయుడైన యేసుని ఎప్పుడైతే ఈ గొర్రె పిల్లలు గుర్తుపడతాయో వాటికి ఒక లక్షణం వస్తుంది. 4వ వచనం, అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి. ఇదొక విచిత్రం. ఈ కాపరి ఏం చేస్తాడంట? తన సొంత గొర్రెలను ఎక్కడికి నడిపిస్తాడు? వెలుపలికా లోపలికా? గమనించాలి. ఈ గొర్రె పిల్లలు ఆల్రెడీ గొర్రెల దొడ్డిలో ఉన్నాయి. ఇప్పుడు వెలుపలికి నడిపించాలంటే అవి ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. లోపల ఉన్న వాటిని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తాడు, మళ్ళీ లోపలికి తీసుకొస్తాడు. అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే గొర్రెలు మళ్ళీ లోపలికి వస్తుంటాయి. ఈ మాట చెప్తాడు ఇక్కడ చూడండి, 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా ఎక్కడ ప్రవేశించాలి? నా ద్వారా ఎవడైనా లోపల అంటే దేవుని కుటుంబము లోపల నా ద్వారా ఎవడైనా ప్రవేశించినట్లయితే, దేవుని సంఘము అనే గొర్రెల దొడ్డిలో నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లయితే వాడు రక్షింపబడిన వాడవుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. వాడు ఏమవుతాడు? రక్షణ పొందిన వాడై నెక్స్ట్ ఇంకొక పని చేస్తాడు. ఏంటంటే లోపలికి పోతూ ఉంటాడు, మళ్ళీ బయటికి వస్తూ ఉంటాడు. ఎవరి మాటలు ఇవి? యేసయ్య మాటలు. యేసయ్య ఏది ఆషామాషిగా ఆలోచన లేకుండా మాట్లాడు కదా.
ఎవడైనా నా ద్వారా లోపలికి వస్తే వాడు ఏం చేస్తుంటాడు? లోపలికి వచ్చుచు, చెప్పండి, బయటికి పోవచ్చు. లోపలికి వచ్చుచు, అదేంటి? బయటికి ఎందుకు వెళ్ళాలి? మళ్ళీ బయటికి ఎందుకు వెళ్ళాలంటే బాగా వినండి. గొర్రెల దొడ్డి అంటే క్షేమకరమైన ప్రదేశము. ఆ క్షేమకరమైన ప్రదేశము నుండి అప్పుడప్పుడు కాపరే బయటికి నడిపిస్తాడట. పదండి రా కాస్త బయట తిరిగొద్దామని బయటికి తీసుకెళ్తాడు. 4వ వచనం చూడండి. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడచును. అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు? ఎంతసేపు లోపల ఉంటారు, పదర బయటికి అంటాడు. బయటికి వెళ్ళడం అంటే 2 కారణాలు. ఒకటేమో మేత మేయడానికి, వాటికి ఆహారం ఇవ్వడానికి పచ్చిక గల చోట్లకు ఆయన నడిపిస్తాడు. బయటికి తీసుకెళ్ళి పచ్చటి గడ్డి ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళి బాగా ఆహారం తీసుకోండి, బలపడండి అని పచ్చిక బయళ్ళలోనికి నడిపిస్తాడు కాపరి. ఇది మొదటి విషయం. రెండవ విషయం, వెలుపల ఉన్నటువంటి శక్తులతో పోరాటం చేయడానికి. వీళ్ళు బయటికి పోతే బయట మరి తోడేళ్ళు ఉంటాయి, బయట శత్రువులు ఉంటారు, హానికరమైన వ్యక్తులు ఉంటారు. కనుక వీళ్ళు బయటికి వెళ్తుంటారు, అప్పుడు పోరాటం నేర్చుకుంటారు. వ్యతిరేకత ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, విమర్శలు ఏ విధంగా ఎదుర్కోవాలి, నిందలు ఏ రీతిగా ఎదుర్కోవాలి, ప్రమాదాలు వస్తే ఎలాగా కాపాడుకోవాలి అనే విషయాలు వీళ్ళు నేర్చుకుంటారు. బయటికి తీసుకువెళుతుంటాడు, మళ్ళీ లోపలికి తీసుకొస్తుంటాడు, మళ్ళీ బయటికి తీసుకెళ్తాడు, మళ్ళీ లోపలికి తీసుకెళ్తాడు. ఇలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ గొర్రెలు క్షేమంగా ఉంటాయి. బయటికి వెళ్ళినా వాటికి క్షేమమే, లోపలికి వచ్చినా వాటికి క్షేమమే. ఎందుకంటే ఒక చిన్న చిట్కా ఉంది ఇక్కడ, ఒక చిన్న కీలకమైన అంశం ఉంది. ఈ గొర్రెలకు ఒక లక్షణం ఉంది. వాటికి క్షేమాధారం ఏంటంటే గొర్రెలు నా స్వరమెరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ వచనం చూడండి. అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించవు. గొర్రెలు అతన్ని వెంబడించును. అన్యుల స్వరం అతని ఎరుగవు గనుక అన్యుణ్ణి ఎంత మాత్రము వెంబడించవు. కాపరినేమో వెంబడించును, అన్యుని స్వరమును అవి ఎరుగవు గనక వేరే వాళ్లను వెంబడించవని అతని దగ్గర నుంచి పారిపోవును అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే వేరే వాళ్ళు కూడా పిలుస్తుంటారు గర్వాప్సి అని. వేరే వాళ్ళు టైంలే వచ్చిందా ముచ్చట? కరెక్ట్. వేరే వాళ్ళు గర్వాప్సి అని పిలిస్తే వీళ్ళు పోరు, అసలైన గొర్రెలు పోరు. కొంతమంది పోతుంటారు. పోవడం వల్ల ఏం నిరూపణ అవుతుంది? వీళ్ళు యేసయ్య గొర్రెలు కారు. యేసు ప్రభు యొక్క గొర్రె పిల్లలైతే అన్యుని స్వరము అవి వినవు. యేసు గొర్రె పిల్లలు అన్యుని స్వరం వినవు. వాడు పిలుస్తాడు, రా 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 అని పిలుస్తాడు. గొర్రెలు అన్యుల స్వరము విని వెళ్ళవు, బర్రెలు మాత్రమే అన్యుల స్వరం విని పోవును. కనుక కన్య గర్భము ద్వారా వచ్చిన కాపరి యేసు రక్షకుడు. ఆయన స్వరం విని నడిచేవన్నీ గొర్రెలు. ఆయన స్వరం నాకు వద్దని చెప్పి పారిపోయేవన్నీ బర్రెలు. విన్నారా? కాబట్టి యేసు బర్రెలకు మంచి కాపరి కాదు, ఆయన గొర్రెలకు మాత్రమే మంచి కాపరి. చాలామంది, నేను ఇంతకుముందు పాస్టర్ను,
నేను ఇంతకుముందు క్రైస్తవుణ్ణి, నేను ఎక్స్ క్రిస్టియను, నేను వదిలేశానంటే పోతావు, బర్రెవు కాబట్టి పోతావు. నువ్వు గొర్రెవైతే ఎందుకు పోతావు? ఆడు బర్రె, పో అటే, నీ నీ దారి అదే, నీ గమ్యం అదే. నిజమైన గొర్రెలైతే పోనే పోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడు గొర్రె ఎవడు పంది అనేది తెలియపరచడానికి ఇట్లాంటి కార్యాలు జరుగుతాయి సమాజంలో. నిజముగా పరలోక వారసులైనటువంటి గొర్రె పిల్లలు ఎవ్వడు పిలిచినా వెళ్ళవు. యేసయ్య స్వరమే వింటాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ గొర్రెలను పెంచేటటువంటి వాళ్ళతో నాకు చాలా పరిచయం ఉంది. వాళ్ళు 400 గొర్రెలు 500 గొర్రెలు ఒక్కొక్కడి దగ్గర ఉంటాయి. ఈ 400-500 గొర్రెలను కూడా పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఫలానా గొర్రె పోయిందంటారు. అన్నిటి మూతి ముఖం అట్లాగే ఉంటుంది, మనకేం డిఫరెన్స్ కనపడదు. వాటికి ఏముందండి, వాటికి ముఖ పోలికలు వేరేగా ఉంటాయా? కానీ గొల్లవాడు గొర్రెల కాపరి ఒక్కొక్క గొర్రెను వేరువేరుగా రికగ్నైజ్ చేస్తాడు. అడవిలో పచ్చిక ఉన్న దగ్గర వాటిని తీసుకెళ్ళి కర్ర పట్టుకొని ఉంటాడు, ఏదన్నా వేరే జంతువు వస్తే తోలేయటానికి. సరే, మేత మేసే టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. అక్కడక్కడ మేస్తూ ఉంటాయి. ఒక విచిత్రమైన ఈల వేస్తాడు. ఎక్కడున్నటువంటి గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయి బిలబిల మొత్తం పరిగెత్తుకొని వచ్చేస్తాయి. అలాగ యేసయ్య తన గొర్రెలను ఈల వేసి పిలుస్తాడు. యేసు ప్రభు వారు పిలిచినప్పుడు ఆయన కంఠధ్వనిని నిజమైన విశ్వాసి గుర్తుపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య స్వరము విని వాళ్ళు బయటికి వెళ్తారు. ఆయన స్వరాన్ని విని మళ్ళీ దొడ్డి లోపలికి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా వాళ్ళు కాపరి స్వరమును ఎరిగి నడుస్తారు గనుక వాళ్ళకు క్షేమము కలుగుతుంది, ప్రమాదాలు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ దినాన మనం నేర్చుకొనవలసిన పాఠం ఏమిటంటే, మన జీవితంలో ఒక సంగతి నేర్చుకోవాలి, ఒక ప్రక్రియ నేర్చుకోవాలి, ఒక పని మనం నేర్చుకోవాలి. ఏంటంటే కాపరి స్వరము ఎరుగుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలతో చెబుతానే ఉన్నాడు. సంఘాలతో మాట్లాడే మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ వినడానికి చెవులు గలవాళ్ళు తక్కువ. ఎక్కడున్నారు మరి? నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికైనా చెవి ఉంటే వాడు వినుగాకన్నాడు. మాట్లాడదేమో మందతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట, సమూహముతో, వేల మందితో, లక్షలు కోట్ల మందితో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. చెవిగలవాడు అని ఏకవచనంలోకి వచ్చాడు. ఒక్కడైనా లేడా? నేను మాట్లాడుతూనే ఉన్నాను, కోట్ల మందితో మాట్లాడుతున్నా, కానీ వినడానికి ఒక్కడైనా లేడా? ఎవడైనా ఉంటే చెవిగలవాడు. యాక్చువల్గా ఏమనాలి అక్కడ? గ్రామటికల్గా కరెక్ట్ ఉండాలంటే ఏమని రాయాలి? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవారు విందురుగాక అనాలి. చెవిగలవారు అనలేదు, చెవిగలవాడు అన్నాడు. నువ్వు మాట్లాడిందేమో కోట్ల మందితో, ఇప్పుడు కావలసింది ఒక్కడైనా కావాలా? ఒక్కడైనా ఈ కోట్ల మందిలో నా మాట విని నా స్వరాన్ని గుర్తుపట్టేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆ ఒక్కడు నీవు కావాలి, ఆ ఒక్కతవు నీవు కావాలి. ప్రభునందు ప్రియులారా, అనుక్షణం దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడలేదని నువ్వు అనకు, అది తప్పది. మాట్లాడుతూనే ఉన్నాడు. నేను దేవుణ్ణి ఒకసారి అడిగాను, నాతో నువ్వు మాట్లాడడం లేదేంటి అని.
ఆయన అన్నాడు, నేను మాట్లాడుతూనే ఉన్నాను రా, నువ్వు వినిపించుకోవట్లేదు అన్నాడు. అప్పుడే రాశాను నా పాట. మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విన నేర్పు, మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విన నేర్పు, మనవులాలకించు రాజా ప్రార్థింపనేర్పు, మనవులాలకించు రాజా ప్రార్థింపనేర్పు, మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. ప్రభునందు ప్రియులారా, నేను ఆ రోజు ఏడ్చాను. యాక్చువల్గా నేను మాట్లాడుతున్నాను, నువ్వు వినిపించుకోవట్లేదు. నేను మాట్లాడినప్పుడేమో వినవు, ఏవో పనుల్లో ఉంటావు, మళ్ళీ వచ్చి నువ్వు మాట్లాడడం లేదని నాతో గొడవ వేసుకుంటావు. అంటే నువ్వు మాట్లాడితే నేను వినలేదా, ఎంత నష్టపోయానని ఏడ్చాను ఆ రోజు. ఏడ్చి రాసినటువంటి పాట. అప్పుడు మళ్ళీ ఇంకా చాలా విషయాలు నువ్వు నేర్చుకోవాలి, నా స్వరాన్ని వినడం నేర్చుకోవాలి, ఇంకా చాలా నేర్చుకోవాలని అప్పుడు ఇంకా మిగతా అంశాలు కూడా అందులో పొందుపరిచి రాసి, ఈ విద్యలన్నీ నేర్పించు ప్రభువా, ఈ విద్యలన్నీ నేర్పించు. ప్రభునందు ప్రియుల రండి కూర్చోండి అమ్మా, అక్కడ ఉన్న చైర్స్లో కూర్చోండి. చైర్ అది తీయొద్దాం. అమ్మమ్మ చైర్ మధ్యలోకి తేకండి, ఎక్కడుంటే అక్కడ కూర్చోండి. చైర్ ప్లేసెస్ మార్చకండి, ఎక్కడ చైర్ ఉంటే అక్కడ కూర్చోండి. మంచిది. శ్రమల యందు సౌఖ్యమందు సకల స్థితుల యందు ఏమండి అన్ని పరిస్థితులలో నిన్ను వెంబడించరని నేర్పించు. క్రీస్తు నిందయే భాగ్యమని తలచ నాకు నేర్పు. ఇంకా నేర్చుకోవాల్సిన విద్యలు చాలా ఉన్నాయిరా బాబు, నా మాట వినడం నువ్వు నేర్చుకోవట్లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినడం మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకా చాలా విద్యలు మనకు వచ్చేస్తాయి, అవి కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విద్యలన్నీ మనం నేర్చుకుంటే అప్పుడు మనం యేసు అనే పరలోక ద్వారము గుండా మోక్ష రాజ్యానికి మనం చేరగలం. ఎలా మాట్లాడతాడంటే ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు. మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము యొక్క అత్యంత సాధారణమైనటువంటి రూపము ప్రేరేపణ. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. పారసీక రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించగా దేవుడు ఏం చేశాడట? ప్రేరేపించగా తన రాజ్యమంతటా చాటింపు వేసి ఏమన్నాడు? ఆకాశమందున్న దేవుడు యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని ఆజ్ఞ ఇచ్చాడు. అసలు చేసింది ఏంటంటే ప్రేరేపించాడు. కానీ ఈయన గారు చెప్పే సాక్ష్యం ఏంటి? ఆజ్ఞ ఇచ్చాడు బాబు. దేవుడు దిగొచ్చి నీ ముందు నిలబడి మాట్లాడా? దేవుడు వచ్చి నీ కనపడి మాట్లాడా? ఇంగ్లీష్లో మాట్లాడా? తెలుగులో మాట్లాడా? హెబ్రీ భాషలో మాట్లాడా? అరబిక్లో మాట్లాడా? అని అంటే ఏ భాష కాదు సార్, అది మనోతరంగాల భాష.
మనోతరంగాలు, భావతరంగాల భాష. నా మనస్సులో ఆయన బలమైన ప్రేరేపణ పుట్టించాడు. దేవుడు మాట్లాడే విధానం అని ఒక ప్రసంగం చేసే చాలా ఏళ్ల కిందట. అది నెట్లో అవైలబుల్గా ఉంది. దేవుడు ఎలా మాట్లాడతాడు అది నీవు అనుక్షణము వినాలి, వినడం నేర్చుకోవాలి. అయితే ప్రేరేపణలను మాత్రమే మనం దేవుని స్వరముగా గుర్తిస్తే దుష్టుడు మళ్ళీ మనల్ని దారి తప్పించే అవకాశం ఉన్నది. దయచేసి గలతీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. గలతీ పత్రిక 5:8. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు అంటే ఇంకెవరి వల్ల కలిగింది? ఏమండి? సాతాను వలన కలిగిందన్నమాట. ఈ ప్రేరేపణ అనేది, ప్రేరేపణలు దేవుని ద్వారా మాత్రమే కలుగవు, సాతాను ద్వారా కూడా కలుగుతాయి. కనుక అయ్యగారు చెప్పారు, మనసులో వచ్చే ప్రేరేపణ దేవుని స్వరము, దేవుడు మాట్లాడుతాడు అని అయ్యగారు చెప్పారు. కనుక నాకు వాడిని బాగా తన్నాలని ప్రేరేపణ కలిగింది, వీడిని తిట్టాలని ప్రేరేపణ కలిగింది, వాడిని ఏకంగా వేసేయాలని ప్రేరేపణ కలిగింది, లేకపోతే నాకు ఫలానా అమ్మాయి నచ్చింది కనుక నేను ఆమెతో పాపం చేయాలని ప్రేరేపణ కలిగింది అని అంటే, ఈ రకంగా నువ్వు నీ ప్రేరేపణలను పట్టుకొని వెళితే నువ్వు పోయేది ఏట్లోకే, నువ్వు మళ్ళీ ఇంటికి రావు ఇంకా. గనుక ప్రేరేపణ అనేది దేవుని స్వరము, కానీ ప్రేరేపణ ఉన్న దగ్గర వివేచన కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేరేపణ ఉన్న దగ్గర వివేచన ఉండాలి. మరి వివేచన ఎలాగా ఉపయోగించాలి అంటే, నీ ప్రేరేపణ అది దేవుడు కలిగించినదా కాదా, దేవుడు దాన్ని ఖండిస్తున్నాడా అని తెలుసుకోవడానికి లేఖనాలతో నీకు పరిచయం ఉండాలి. లేఖన కాంతిలో నీ ప్రేరేపణలన్నిటినీ నువ్వు పరీక్షించుకోవాలి. లేఖనాల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు సాతాను ప్రేరేపణలు నీ లోపలికి రావు, వచ్చినా కాలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట చెబుతాడు. అందుకే మనకు ఇలా మీరుంటే క్షేమము, లేఖనం మీద దృష్టి ఉంచితే మీకు క్షేమం అని చెబుతున్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము దయచేసి 19వ వచనం. 2వ పేతురు 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మన హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లున్నది. దాని దనగా ఆ వాక్యమందు, ప్రవచన వాక్యమందు, లేఖనమందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు హల్లెలూయా, మీకు మేలు, మీకు మేలు. వాక్యము మీద లక్ష్యముంచితే నీకు మేలు. వాక్యాన్ని పక్కన పెట్టి ఒట్టి ప్రేరేపణ పట్టుకుంటే నీకు కీడు, నీకు ప్రమాదం. దేవుడు మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు, కానీ నీ మనసులో పుట్టే ప్రేరేపణలలో కొన్ని దేవుడు పుట్టించిన ప్రేరేపణలు ఉన్నాయి, కొన్ని సైతాను పుట్టించిన ప్రేరేపణలు ఉన్నాయి. ఎలా తెలుస్తుందంటే, సాతాను పుట్టించిన తలంపులకు లేఖనము యొక్క ఆమోదం ఉండదు, లేఖనము యొక్క అంగీకారం ఉండదు, లేఖనం దాని మీద ఆమోద ముద్ర వేయదు. కానీ దేవుడు పుట్టించిన ప్రతి ఆలోచనకు కరస్పాండింగ్ లేఖనం ఒకటేదో నీకు తప్పక కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా చేయమన్నాడు దేవుడు, నాకు తలంపు కలిగింది. మోకరించి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా మనస్సులో ఇలాంటి తలంపు కలిగిందయ్యా, నువ్వేమంటావు? ఇది నీవు కలిగించిందేనా, శత్రువు కలిగించిందా? ఈ ప్రేరేపణ నీవు కలిగించిందా, సైతాన్ని కలిగించాడా? నాకు తెలియపరచు అని ప్రార్థన చేస్తే
నీవు చదివిన, నీవు విన్న లేఖనాల్లో ఏదో ఒక లేఖనం బయటకు వచ్చి, ఏమండి, సముద్రము నుండి తరంగం పైకి వచ్చినట్టు వచ్చి, ఇదిగో ఈ వాక్య ప్రకారము నీకు వచ్చిన ప్రేరేపణ దేవుని చిత్తమై ఉన్నది అనే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. మన ప్రేరేపణలు, మన ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా దేవుని వాక్యములోని వచనాల ద్వారా, బైబిల్ గ్రంథ వచనాల ద్వారా మనం స్థిరపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మీకు మేలు అని అడిగిన నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రభునందు ప్రియులారా, పాపము చెయ్యాలనే ప్రేరేపణలు ఎక్కువ సైతాన్ని కలిగిస్తాడు. కానీ మనం చెయ్యం. ఎందుకు చెయ్యము? బైబిల్ ఒప్పుకోదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపం చేయాలనే ప్రేరేపణ వస్తే మనం దాన్ని పక్కకు గెంటేస్తాం. ఎందుకు? బైబిల్ ఒప్పుకోదు. దేవుడు ఖండిస్తున్నాడు. దేవుడు వద్దన్నాడు కనుక నేను చేయను. లేదంటే నాకు బలంగా ప్రేరేపణ వస్తుంది. బలంగా వచ్చిండొచ్చు బాబు, అది సైతాను పుట్టించిన బలమైన ప్రేరేపణ. ఎందుకంటే బైబిల్ ఒప్పుకోవట్లేదు. దేవుడు పుట్టించిన ప్రేరేపణను బైబిల్ ఎప్పుడు ఖండించదు. దేవుడు పుట్టించిన తలంపులను దేవుని వాక్యం ఎప్పుడూ ఖండించదు. ఎందుకంటే దేవుడు అవునని చెప్పి కాదనేవాడు కాదు. ఆ రీతిగా దేవుని స్వరాన్ని గుర్తుపడుతూ నువ్వు అనుదినము నీ జీవిత యాత్ర నడవాలి. ఎవ్రీడే అసలు ఉదయమే మోకరించి ప్రార్థన చేయాలి. ఈ దినమంతా నీవే నన్ను నడిపించయ్యా, క్షేమ మార్గమున, నీ జీవ మార్గమున నడిపించు, నీతి మార్గమున. దేవుడు మనకు చేసే అనేకమైన ఉపకారములలో ఒకటి ఏంటంటే ఆయన నీతి మార్గమున మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. 23వ కీర్తన దయచేసి చూడండి. 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేవుని స్తోత్రం. తన నామమును బట్టి నీతి మార్గమున ఆయన నన్ను, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ నామమును బట్టి నన్ను నీ నీతి మార్గములో నడిపించుమయ్యా నా యేసు ప్రభువా, సిలువ మార్గములో యేసు నీ జీవ మార్గములో నీ నామమును బట్టి నన్ను నీ నీతి మార్గములో నడిపించుమయ్యా నా యేసు ప్రభువా, సిలువ మార్గములో యేసు నీ జీవ మార్గములో నీ నామమును బట్టి నన్ను నడిపించుము ప్రభువా. నా పాటలన్నీ కూడా దేవునితో నేను నడిచినప్పుడు ఏర్పడిన అడుగుల సవ్వడి. నేను నడిచాను, యేసయ్య నడిచాడు, ఆయనతో నేను నడిచాను. అప్పుడు ఏర్పడ్డ అడుగుల సవ్వడి నా పాటలు. గనుకనే నా పాటల పుస్తకం పేరు యాత్రికుడి పదధ్వనులు. గాయాలు కావివి, భక్తుని హృదయ గేయాలు, గాయాలు. ఇవి మామూలు గాయాలు కాదు, భక్తిలో ఏర్పడ్డ గాయాలు. లోకము చేసిన గాయాలే కాదు, దేవుడు చేసిన గాయాలు కూడా ఉన్నాయి ఇందులో. సర్వశక్తుడే నన్ను గాయపరిచెను అంటాడు యోబు. లోకము చేసిన గాయాలు ఉన్నాయి, దేవుడు చేసిన గాయాలు ఉన్నాయి. మామూలు గేయాలు గావివి, భక్తుని హృదయము గాయాలు. ఒక్కొక్క పాటను బాగా అర్థం చేసుకొని నేను ఏ అంతస్తులో, ఏ అనుభవంలో ఆ పాట రాశానో
ఆ అనుభవంలోనికి మీరు ఎక్కి ఆ పాట అర్థపూర్వకంగా పాడగలిగితే మీకు రెండో బైబిల్ కాలేజ్ అక్కర్లేదు, వేరే ప్రసంగాలు అక్కర్లేదు, అవి చాలు. ఆ పాటలు బ్రతికించేస్తాయి, మిమ్మల్ని చెక్కుతాయి మిమ్మల్ని. కొత్త పాటలు ఏమన్నా రాశారా అని ఎవడైనా అడిగితే నాకు సంతోషమే. అంటే నేను ఎన్నైనా రాయగలనని వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, సంతోషమే. కానీ ఒక విధంగా సంతోషం, ఇంకోవైపు ఒక క్వశ్చన్ పుడుతుంది నాకు, ఒక ప్రశ్న. కొత్త పాటలు రాశారా అంటే ఎందుకు ఇప్పుడు రాయటం? రాసినవి అయిపోయినాయా? నేను ముందు రాసినవి అర్థమైనాయా అని మొన్న ఒక ఆయన ఏకంగా కొత్త బుక్స్ రాసావని అడుగుతున్నాడు. అది ఇంకా పెద్ద జోకు. కొత్త బుక్స్ ఏమన్నా రాశారట. రాసిన బుక్స్ చదివావా బాబు నువ్వు? చదివానండి. ఎన్ని 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 రాశాను తెలుసా నీకు? ఒక్కటి చదివానంట. ఒక్కటి చదివి ఒక్కటి ఏది చెప్పంటే ఇక విచిత్రమైన పేరు చెప్తున్నాడు, యుగాంతర్ అట, జంతర్ మంతర్ అన్నట్టు. యుగాంతర్ రాశా. అబ్బా ఎంత గొప్పోడు అయ్యా నువ్వు. నేను ఆ బుక్ రాయనే లేదు, అప్పుడే చదివేసావు నువ్వు. అంటే అసలు పట్టింపు లేదు, భక్తి జీవితంలో సీరియస్ మైండ్ లేదు. పాటలు నేను ఎంటర్టైన్మెంట్ కొరకు రాయలా. మీరు పాడుకొని రాగం బాగుంది, తాళం బాగుంది అని నా పాండిత్యాన్ని మీరు ప్రశంసించడానికి రాయలే. నీవు దేవుణ్ణి నిజంగా వెంబడిస్తే ఎప్పటికైనా నాకు తగిలిన గాయం నీకు కూడా తగులుతుంది. అప్పుడు ఆ పాట నీకు అసలైన భావములో అర్థమవుతుంది. నా పాటలన్నీ మీరు అనుభవించి పాడగలిగితే మీకు వేరే ఉపదేశం అక్కర్లేదు. అదొక ప్రార్థనా గీతం. ఏమండి, ఆ ప్రార్థనా గీతంలో నేను ఏమని వేడుకున్నాను దేవుణ్ణి? పాడుకుందాం ఆ పాట. ఎన్నో పాట చెప్పమ్మా? 32. నీ నామమును బట్టి నన్ను నీ నీతి మార్గములో నడిపించుమయ్యా నా యేసు ప్రభువా, సిలువ మార్గములో యేసు నీ జీవ మార్గములో నీ నామమును బట్టి నన్ను నడిపించు ప్రభువా. నేను కోరేడి మేలు చేయ నీ బలము నా కొసగి, నేను కోరేడి మేలు నీ బలము నా కొసగి, హేయములన్నిటి రోయగనాలు నీ తత్వమును నిలిపి, పాపమరణముల నియమము నుండి నన్ను వేగనించి, నీ నామమును బట్టి నన్ను నడిపించుము. హార్మోనియం పట్టుకొని గది తలుపులు వేసుకొని ఏడ్చి పాడుకున్నటువంటి పాటలు ఇవన్నీ. నేను కోరడి మేలు చెయ్యగా నీ బలము నాకు సగే. రోమా 7లో ఉన్నప్పుడు నేను చేయగోరుచున్న మేలు చెయ్యక నేను చేయగోరని కీడు నేను చేయుచున్నాను. మేలైనది చెయ్యాలనే కోరిక కలుగుతున్నది, కానీ అట్లు చేయుట నాకు చేత కావడం లేదు. మంచి మంచి కోరికలు ఉన్నాయి. సీనాయి కొండెక్కాలి, దేవుని ముఖాముఖి దర్శించుకోవాలి, దేవుని మహిమతో నింపబడి దిగాలి, ప్రకాశిస్తూ దిగాలి. మంచి మంచి కోరికలు ఉన్నాయి,
కానీ చేత కావటం లేదు. నేను కోరెడి మేలు చేయగా నీ బలము నాకు సగి హేయములన్నిటినీ రోయగా. హేయములు అంటే అసహ్యమైనవి. ఎవరికి అసహ్యమైనవి? దేవునికి అసహ్యమైనవి. దేవునికి అసహ్యమైనవన్నిటినీ రోయుట అంటే అసహ్యించుకొనుట. నీకు అసహ్యమైన వాటిని నేను కూడా అసహ్యించుకోవడానికి నీ తత్వము, నీ నైజం, నీ గుణం, నీ స్వభావం నాలో నిలుపు. 3 అడిగాను అక్కడ మొదటి చరణంలో. మేలైనది చెయ్యాలని కోరిక కలుగుతుంది. అలా చేసే బలం నాకు దయచేయి. మేలైంది ఏది కోరుకుంటున్నానో ఆ మంచి పనులు చేసే బలం నాకు దయచేయి. అది మొదటి కోరిక. రెండవది, నీవు దేనినైతే అసహించుకుంటున్నావో దాన్ని నేను కూడా అసహించుకోవడానికి నీ స్వభావం నాలో నిలుపు. నాలో నిండిపోయేటట్టు చేయి నీ గుణం. 3వ కోరిక ఏంటంటే, పాప మరణముల నియమము నుండి నన్ను తొందరగా విడిపించు. పాప మరణముల నియమము నుండి నన్ను వేగ అంటే తొందరగా. ఆ ప్రార్థన నేను గుండె లోతుల్లో నుండి చేసిన ప్రార్థన, గుండెను చీల్చుకొని వచ్చిన కేక. ఆ ప్రార్థన ఎంటర్టైన్మెంట్ కాదు, వినటానికి బాగానే ఉంటుంది, కానీ దేవుణ్ణి మనం ఆ ప్రార్థన మనఃపూర్వకంగా చేయగలిగిన నాడు భక్తి జీవితంలో ఒక పైమెట్టు మీదకి మనం ఎక్కుతాం తప్పకుండా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా నీతి మార్గములో నడిపిస్తాడు. నీతి మార్గంలో నడిపించడంలో ఇవన్నీ భాగములు, అనుభవాలు. 23వ కీర్తన 3వ వచనంలో చెప్పాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను. నీతి మార్గంలో ఎలా నడిపిస్తాడు? ఇదిగో ఇలా నడిపిస్తాడు. మేలైనది చెయ్యాలని నీకు ఏ కోరిక కలుగుతున్నదో ఆ మేలైనవి చేసే బలాన్ని నీకు ఇచ్చి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాను అసహించుకునే వాటన్నిటిని నీవు అసహించుకునేటట్టు చేసి నిన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు. పాప మరణముల నియమము నీ శరీరంలో ఉంది. దాని ప్రభుత్వం నుండి నిన్ను విడిపించి నీతి మార్గంలో నడిపిస్తాడు. అంత గ్రంథం ఉంటుంది ఒక్కొక్క పాటలో. కొత్త పాటలు రాసావా అట, ఆ పాత అయిపోయినాయా? నీ బ్రతుకాలం సరిపోదు ఆ మొత్తం రాసిన పాటలన్నీ నువ్వు అర్థం చేసుకోవాలంటే. ప్రియులారా, ఆ విధంగా ఆయన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తే తప్పకుండా మన గమ్యము నిత్య మోక్ష మహిమానందమే మన గమ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలా దేవుడు నడిపించాలంటే నా గొర్రెలు నా స్వరము ఆయన స్వరాన్ని వినడం నువ్వు సాధన చెయ్యాలి. ప్రార్థన చేసిన తర్వాత 1 గంట సేపు నువ్వు ఏమీ అడగకుండా ఏమీ ఆలోచించకుండా మౌనంగా కనిపెట్టాలి. కనిపెట్టు గంట నీ ప్రార్థనలో ఆఖరి మెట్టు 7వ మెట్టు అని బోధించున్నారు తండ్రి గారు, ఫాదర్ ముంగమూరి దేవదాసయ్య గారు. ప్రార్థనలోని 7 మెట్లలో చివరి సన్నిధి మెట్లలో చివరి మెట్టు కనిపెట్టు గంట. అడగాల్సినన్ని అడిగేసావు, అయిపోయింది, ఒప్పుకున్నావు, చెప్పుకున్నావు, కడుక్కున్నావు, అన్ని చేసావు. ఆఖరి నన్ను వెళ్ళిపోవద్దు. ఒక 1 అవర్ సైలెంట్గా ఉండు దేవుని సన్నిధిలో. మరి మాట్లాడకు, ఆయన మాట్లాడతాడు. వినడానికి ట్రై చేయి. ఆయన మాట్లాడతాడు. వినడానికి ప్రయత్నిస్తూ మౌనంగా సైలెంట్గా ఉండిపో. అప్పుడు వస్తుంది నీకు దేవుని ప్రేరేపణ. ఆ ప్రేరేపణ దేవునిదేనా కాదా తెలుసుకోవడానికి ముందే నువ్వు బైబిల్ అనే గ్రంథాన్ని బాగా భక్షించి ఉండాలి. బైబిల్ కాంతిలో ప్రేరేపణలను వివేచిస్తూ, ఇదిగో నా దేవుడు ఇలా నడవమంటున్నాడు, ఈరోజు ఈ సేవ చేయమంటున్నాడు, ఈ మనిషి దగ్గరికి వెళ్ళమంటున్నాడు, ఈ మనిషితో స్నేహం మానేయమంటున్నాడు దేవుడు, ఆ స్థలానికి వెళ్ళొద్దంటున్నాడు, ఈ స్థలానికి వెళ్ళమంటున్నాడు. నీకు దేవుని నడిపింపు వస్తుంది.
అది దేవుని ప్రేరేపణ, దేవుని స్వరం, దేవుని లేఖనము స్థిరపరిచిన దేవుని స్వరం. అది వింటూ వింటూ అనుదినము నువ్వు నడిస్తే 100% షూర్గా నీవు పరలోక మహిమలో చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మనం దేవుని చేత నడిపించబడాలి. దేవుని గొర్రె పిల్లల లక్షణం ఇది. ఈ లక్షణం నీకుందా? దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టే అనుభవం నీకుందా? నీ మనస్సులో దేవుడు పుట్టించిన ప్రేరేపణలు కొన్ని వచ్చినాయని కనీసం అనుభూతి చెందే అనుభవం నీకుందా? ఏదో కొత్త తలంపు వచ్చిందండి అనుకుంటున్నావా ఎప్పుడైనా? ఆ వచ్చిన తలంపులను వాక్యకాంతిలో వివేచించి పరీక్షించుకుంటున్నావా? అలా క్షేమమైన మార్గంలో నడిస్తే నీ జీవితంలో సమస్యలే రావని నేను చెప్పను. అది అబద్ధం అవుతుంది. అది అబద్ధం. ఇలా క్షేమమైన మార్గంలో నీవు నడిస్తే సమస్యలు రావని కాదు, ప్రతి సమస్య మీద నీవు జయం సాధించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొండలు లోయలు ఎత్తుపల్లాలు లేకుండా ఈ భూగోళం అంతటిని క్రికెట్ బాల్ లాగా గుండ్రగా చేయగలవా నువ్వు? ఏమండి? క్రికెట్ బాల్ గుండ్రగా ఉండాలి, టెన్నిస్ బాల్ గుండ్రగా ఉండాలి, నున్నగా. ఫుట్బాల్, వాలీబాల్ అన్ని గుండ్రగా ఉంటాయి. భూమి అట్లా ఉండదు. ఉంటే నీకు ప్రకృతి తిరగబడుతుంది. కొండలు ఉండాలి, వాటిని బట్టి ఋతుపవనాలు వస్తాయి. బోల్డ్ శాస్త్రం ఉంది. కొండలు లోయలు ప్రకృతిలో భాగం. అలా ఉంటేనే మన నేచర్ ఇలా ఉంటుంది, మన ప్రకృతి ఇలా ఉంటుంది. కనుక జీవితంలో కూడా ఎత్తుపల్లాలు, కొండలు ఎక్కడాలు, లోయలు దిగడాలు ఉంటాయి. జీవితం సాఫీగా ఉండదు. ఎక్స్ప్రెస్ హైవే లాగా ఉండదు జీవితం. సమస్యలు సహజము, కానీ దేవుని ఆలోచన చేత నడిచే క్రైస్తవునికి విజయము కూడా అంతే సహజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి విజయ యాత్ర, జైత్ర యాత్రలో మనందరం ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. రండి. కొంత సమయం మనం విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని బిడ్డలారా, ఇది స్వపరీక్ష సమయం, ఇది ప్రార్థనా సమయం. దేవుని ముఖకాంతిలో మనల్ని మనం పరీక్షించుకునే సమయం. కన్నులు మూసుకొని తలలు వంచి మనందరం మన హృదయపు లోతుల్లోనికి తొంగి చూద్దాం. మనము వారము దినాలు వెనక నడిచి వచ్చినటువంటి జీవిత యాత్రను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. నీకు నిజంగా మేము కృతజ్ఞులము తండ్రి. మీరు మాట్లాడకపోతే ఎలా నడవాలో మాకు తెలియదు నాయన, ఎలా బ్రతకాలో తెలీదు. గొర్రెలు పరలోకానికి వెళ్ళే దారిగా, గొర్రెలు మోక్ష మహిమ పురములోనికి, మోక్ష నగరికి చేరడానికి ద్వారముగా మారడానికి సరైన ద్వారము గుండా మానవ లోకంలోకి ప్రవేశించిన యేసయ్యా నీకు వందనాలు. కన్య గర్భము అనే ద్వారము గుండా ప్రవేశించిన ఏకైక రక్షకుడు అయ్యా నీకు వందనాలు. కన్య గర్భము అనే ద్వారం గుండాను ప్రవేశించుట ద్వారా
నన్ను పరలోకానికి చేర్చే మార్గము నీవైనావు. నీకు వందనాలు తండ్రి. నేను పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నీ స్వరం విని నడవడం నేర్చుకోవాలని నాకు నేర్పించినందుకు నీకు వందనాలు. నీ స్వరం వినడం నాకు నేర్పించు. నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు కానీ నేను వినలేకపోతున్నానయ్యా. నా చెవులు సరిగా పని చేయటం లేదేమో. నా చెవిలో నీ వ్రేళ్ళు పెట్టి 2 చెవుల్లో నీ వ్రేళ్ళుంచి ఎఫ్ఫతా అని పలుకు తండ్రి. మరోసారి నాకు వినికిడి దయచేయి. నా నేత్రాలకు దృష్టి దయచేయి. నీ చిత్తమును గుర్తించే జ్ఞానము దయచేయి. నా తలంపులను, నా వివేచనను, నాకున్నటువంటి ఆలోచన ప్రపంచాన్ని మీరు ముట్టి బలపరచండి, బ్రతికించండి, వెలిగించండి, మండించండి. నాలో కలిగే ప్రేరేపణలను ఎలా పరీక్షించుకోవాలో నాకు నేర్పించండి. ఎలా నడవాలి? నీ చిత్తము తెలుసుకోకుండా ఇష్టానుసారంగా పనులు చేసి ఇష్టానుసారమైన మార్గం నడిచి నేను చాలాసార్లు చిక్కుల్లో పడిపోయానయ్యా. ఇబ్బందుల్లో పడ్డా. నీకు అవమానం తెచ్చాను. నీ స్వరం వినడం నాకు చేత కాలేదయ్యా. నీ చిత్తము గ్రహించడం చేత కాలేదు. నాకు ఇష్టమైన త్రోవకే తొలగిపోయాను కానీ నీ మార్గంలో నేను నడవలేదయ్యా. యేసయ్యా, నీ మార్గంలో నేను నడవక నాకు నేనే చిక్కులు తెచ్చుకొని నిన్ను దూషించాను, నిన్ను నిందించి నీ మీద సణిగాను ప్రభు. నా బ్రతుకంతా తెలివి తక్కువ వ్యవహారమే తండ్రి. ఈ దినాన్ని నాతో మాట్లాడేవు, నీకు స్తోత్రం. యేసయ్యా, నన్ను క్షమించు. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా తమ్మును తాము పరీక్షించుకొనండి. నేను కూడా మనుష్య మాత్రునే, అందుచేత నాకు కూడా స్వపరీక్ష అవసరం. మనలో ప్రతి ఒక్కరికి స్వపరీక్ష అవసరం. ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపం అవసరం. ప్రతి ఒక్కరికి మారు మనస్సు అవసరం. Everyone needs to repent and regret for his or her disobedience to the will of God. I'm sorry, Lord. I'm sorry. Forgive me, Lord. I was so foolish. I did not understand your will in my life. I missed your call. I missed your vision. I missed your visitation. ప్రభునందు ప్రియులారా, విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మనందరము మన జీవితాలు పరీక్షించుకొని మన తప్పులు, మన పాపములు, దోషములు, మన నేరములు, అపరాధములు, అజ్ఞానకృతములు అన్నిటిని ఒప్పుకుంటూ యేసయ్యా నన్ను క్షమించు అని ఒక్కొక్క తప్పు జ్ఞాపకం వచ్చిన కొలది, ఒక్కొక్క నేరం, ఒక్కొక్క అవిధేయత మనలో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న కొలది, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్న కొలది వెంటనే ప్రభువా, ఈ విషయంలో నేను దోషినయ్యాను, ఈ విషయంలో నేను దుఃఖపెట్టాను, ఫలానా విషయంలో నేను నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించమని అడుగుతూ ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మన పాపాలు మనం ఒప్పుకుంటూ యేసయ్య రక్తంలో కడుక్కొని శుద్ధులమయ్యే సమయం ఇది. దయచేసి అందరూ కూడా ఏకాగ్రత కలిగి, తదేక దృష్టి, తదేక ధ్యానము కలిగి యేసయ్య మీద దృష్టి నిలిపి ఆయన ముఖకాంతిలో మన జీవితాలు పరీక్షించుకొని
మన దోషములు ఒప్పుకుంటూ యేసయ్యా నన్ను కడుగు, క్షమించమని అడుగుదాం. మన పాపములు మనం ఒప్పుకొన్న ఎడల మన ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. నిన్ను కడగాలి, నిన్ను క్షమించాలి, నిన్ను శుద్ధి చేయాలని యేసు ప్రభువారు ఆసక్తితో దిగి వచ్చాడు ఈ క్షణాన, ఈ దినాన. He came down only to cleanse you and forgive you and make you whole and holy. వచ్చాడు నీ దగ్గరికి, నేను శుద్ధీకరిస్తానంటున్నాడు. అప్పగించుకో ఆయనకు. ప్రతి ఒక్కరికి కూడా తమ తమ దోషాలు ఒప్పుకొని యేసు రక్తపు నదిలో స్నానాలు చేయటానికి సమయం ఇస్తూ, మరి కాసేపు ఇక నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి.